ఇక్కడానా? ఎప్పుడు అన్నయ్య దగ్గరేనా? మా దగ్గర కూడా రావచ్చు కదా. 4 రోజుల్లో వస్తానులేరా. ఏమన్నా నువ్వన్నా చెప్పొచ్చు కదా. వస్తానులేరా, అక్కడ ఉంటేనేవి ఇక్కడ ఉంటేనేవి ఎక్కడైనా నానే కదా. వస్తానులే, 4 రోజులు అక్కడ 4 రోజులు ఇక్కడ ఉంటుంటాడులే. ఏదో ఆయన ఒక్కడే కొడుకు అన్నట్టు అక్కడే ఉంటున్నావు. లేదు లేరా. ఏం రామరావు, ఇప్పుడు ఎలా ఉంది? కడుపు నొప్పి తగ్గిందా? పర్వాలేదండి, రాత్రి కంటే కాస్త మెరుగ్గా ఉంది. ఉమామహేశ్వరరావు భార్య సంవత్సరం అనుకుంటాను, రాత్రి భోజనంలో స్వీట్లు ఎక్కువగా పెట్టారు. అందుకే కదా కడుపు నిండా 4 స్వీట్లు ఎక్కువ పడేటప్పటికి రాత్రి అంతా నిద్ర లేకుండా పోయింది. చూడు రామారావు, మనం కుర్రోళ్ళు అనుకున్నావా? వయసుకు తగ్గ తిండి తినాలయ్యా మనం. ఎన్నాళ్ళు ఉండబోతున్నామండి? ఇంకా 4 రోజులు ఇష్టం వచ్చినట్టు తిని పుట్టుక్కున పోతే పోలా. పుట్టుక్కున పోతే పర్వాలేదయ్యా, ఇలాంటి వృద్ధాశ్రమంలో మంచాన పడితేనే అసలు సమస్య బిగినయ్యేది. నిజమే సుమా. లక్షయ్య, చాలా కాలం నుంచి నిన్ను అడగాలనుకుంటున్నానయ్యా, కానీ మన ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం లేదు కాబట్టి నిన్ను అడగలేదు. ఇప్పుడు మంచి స్నేహితులు అయ్యాం కదా, చెప్పు. నువ్వు ఒంటరివాడివా? నీకు భార్య పిల్లలు లేరా? ఎందుకు నువ్వు వృద్ధాశ్రమంలో ఉంటున్నావు? నా సంగతి సరేనయ్యా, నీ సంగతి చెప్పు ముందు, ఆ తర్వాత నా సంగతి చెప్తా గాని. చెప్తా లక్ష్మయ్య. నాకు ఒక్కగానొక్క కొడుకు, మంచి వ్యాపారం, బాగా సంపాదించాను. నా కొడుకు కోరిన చదువు చెప్పించాను. వాడు చదువుకునే రోజుల్లో స్నేహితురాన్ని పెళ్లి చేసుకున్నాడు. వాడికి విదేశాల్లో ఉద్యోగం చేయాలని మూసు. దాని ప్రకారమే ఉద్యోగం సంపాదించుకొని అమెరికా వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిన సంవత్సరానికి నా భార్య దిగులతో పడి చనిపోయింది. నేను అక్కడికి వెళ్ళలేను, వాడు ఇక్కడికి రాడు. లంకంత కొంప, ఒక్కడనే ఉండలేక ఇదిగో ఇలా నా వయసు వాటితోటి ఉండొచ్చని ఇక్కడ చేరానయ్యా. అంత ఆస్తి ఉండి కూడా ఇక్కడ అనాథలా ఉండాల్సి వస్తుంది. జీవితం ఎటుపోతుందో. నా సంగతి సరే, నీ సంగతి ఏమిటి లక్షయ్య? నా సంగతి అంటావా? చెప్తాను రామారావు, చెప్తాను. నాకు భార్య, 2 కొడుకులున్నారు. నేను కష్టపడి పనిచేసి 2 కొడుకుల్ని ఏదో చిన్నపాటి చదువు ఇచ్చాను. వాళ్ళకి ఏదో ఉద్యోగం వచ్చింది, పట్టణంలో హాయిగానే ఉంటున్నారు. కానీ ఈలోపు నా భార్య చనిపోయింది. ఈ పల్లెటూళ్ళలో ఉండలేక 2 కొడుకుల దగ్గర చేరాల్సి వచ్చింది. పెద్ద కొడుకు దగ్గర 1 నెల, చిన్న కొడుకు దగ్గర 1 నెల ఉండాల్సి వచ్చింది. అట్లా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు అనుకోకుండా నా చిన్న కొడుకు వస్తుంటే చిన్న కొడుకు యాక్సిడెంట్లో చనిపోయాడు. లక్ష్మయ్య, ఈ వయసులో నేను తట్టుకోలేకపోయాను. చేసేది ఏమి లేక పెద్ద కొడుకు దగ్గరే ఉంటున్నాను. నేను చేరిన కండి భార్యాభర్తల మధ్య ఘర్షణ మొదలైంది రామారావు, ఘర్షణ మొదలైంది. ఒకరోజు నేను మార్కెట్ నుంచి వస్తూ ఉంటే నోర్మి బుద్ధుండే మాట్లాడుతున్నావా? తమ్ముడు చనిపోయాడా? అమ్మ చనిపోయింది,
ఇంకా మిగిలింది నేను ఒక్కడనే. నా కాడ ఉండక ఇంకెవరి కాడ ఉంటాడు? మీరేమన్నారు? మీ తమ్ముడి దగ్గర నెలా ఇక్కడ నెలా అన్నారు. అచ్చగా ఇంటి మీద పడి తింటే ఎట్లాగా? ఇంటికి సేవలు చేయడం నా వల్ల కాదు. ఎందుకు కాదు? మనతో పాటు ఓ ముద్ద అన్నం ఎక్కువ వండుతున్నావు, మనతో పాటు బట్టలు ఉతుకుతున్నావు. ఆయనకి చాకిరి ఇంకా ఏం పెరిగిందని చేస్తున్నావా నువ్వు? ఆ ముసలానికి సేవ చేయడం కాదు నిన్ను పెళ్లి చేసుకుంది. ఒక ముద్దు లేదు, ముచ్చడం లేదు, ఎప్పుడు పక్కనే చేస్తాడు. సరదా లేదు, ఏమి లేదు. ఇంకెక్కడికి వెళ్తాడు నువ్వు చెప్పు? ఇంకెవరు చూసుకుంటారు? ఊళ్ళో చాలా వృద్ధాశ్రమాలు చచ్చి ఆడ తగలడమనండి వెళ్ళి. ఇదే నా ఆఖరి మాట. ఉంటే ఆయన ఉండాలి, నేనే ఉండాలి. నేను ఆఫీస్కి వెళ్ళే టైం అయింది. ఇదిగో ఈ వారంలో ముసలి సంగతి తేల్చకపోయావో ఒక్క క్షణం ఇంట్లో ఉండదు. జాగ్రత్త. నానా, ఆఫీస్కి వెళ్ళొస్తా నానా. అలాగే నాయ్య. సరే నాన్న. భారతి అమ్మా, నువ్వు అడిగిన కూరగాయలు తెచ్చానమ్మా. నా కారణంగా వీళ్ళ కుటుంబంలో గొడవలు అనవసరం. భార్య పోయింది, చిన్న కొడుకు పోయాడు, కోడల్ని వాళ్ళ తల్లిదండ్రులు తీసుకెళ్ళిపోయారు. ఇక మిగిలింది పెద్ద కొడుకు అక్కడే. నా వల్ల వాడికి మనశ్శాంతి లేకుండా పోయడం కరెక్ట్ కాదు. నేనా రాలిపోయే పండుటాకు లాంటి వాడు. నా కారణంగా వాడి జీవితంలో సంతోషం లేకుండా పోవడం నేను చూడలేను. దానికి కారణం నేను కాకూడదు. మరింత బాధగా ఉంది. ఈ సమస్యకి పరిష్కారం ఆలోచించాలి. పరిష్కారం ఎతకాలి. మావయ్య గారు, నేను టైలర్ దగ్గరికి వెళ్ళి వస్తాను, చూస్తా ఉంది. అలా ఏడు ముసలాన్ని ఏడ తగలడి చచ్చాడు, తాళం ఎండిపెట్టాడో ఏంటో. అవును, నానేడు ఆడికి వెళ్ళాడు? ఎక్కడ చచ్చాడు? నన్ను అడుగుతారేంటి? ఏంటి అలా మాట్లాడుతున్నావు? ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్న 10 గంటలకి టైలర్ దగ్గరికి వెళ్ళానండి. ఆ బయటే కూర్చొని ఉన్నారు. మరి ఎక్కడికి వెళ్ళారో ఏంటో, వచ్చేసరికి లేరు. మధ్యాహ్నం భోజనానికి కూడా రాలేదా? ఫోన్ చేసి పిలవాలన్నంత జ్ఞానం కూడా లేదా నీకు? కనీసం చెప్పి వెళ్ళాలన్న ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఇంత వయసు వచ్చి ఏం లాభం? భారతి, భారతి, నానొచ్చాడా? రాలేదు. ఎక్కడికి వెళ్ళాడు ఏంది? టైం 10:30 అవుతుంది, ఇంకా రాలేదు. హలో వెంకీ, నానొచ్చాడ్రా? రాలేదా? సరే సరే. హలో అన్నయ్య,
నానేమన్నా వచ్చాడా? రాలేదా? సరే సరే. హలో హలో సురేషు, నాన్న నిన్న పొద్దున అనంగి వెళ్ళాడు రా, కనపడలేదు. ఒకసారి రా ఇంటికి. సరే ఉంటా, తొందరరా. ఏంటా ఫోన్ చేసావు? చెప్తారా, బయటికి పద ఒక నిమిషం. నాన్న నిన్న పొద్దు నుంచి కనపడట్లేదురా. బాబాయ్, నాన్న ఏమన్నా కనపడ్డా? నిన్న నుంచి కనపడలేదు బాబాయ్. సరే. చిన్నాడా, నాన్న ఏమన్నా వచ్చాడా? చూడలేదా? సరేలే. వీడియోలు చూద్దాం పద. బాబాయ్, నాన్న ఏమన్నా కనపడ్డా? కనపడలేదు. ఎక్కడికి వెళ్ళాడు అబ్బాయి? నిన్న నుంచి కనపడలేదు బాబాయ్, అదే ఎతుకుతున్నాను. ఎదుగుతున్నారా? ఎక్కడ చూసారా మరి? చూసాం, రైల్ స్టేషన్, బస్ స్టాండ్ ఇవన్నీ చూసొచ్చా బాబాయ్. ఏడా కనపడలా. అదే నీకేమన్నా కనపడ్డాడు ఏమన్నా? రాలేదు ఇటు. సరే బాబాయ్, సరే కనపడితే చెప్పు బాబాయ్. నమస్తే అన్న. నమస్తే నమస్తే. రారా కూర్చో. ఏంటి వస్తా? ఏంటి నాన్నగారు బాగున్నారా? నాన్నగారి కోసమే వచ్చానన్నా. పొద్దున 10ంటికి నాన్నగారు బయటికి వెళ్ళాడు. ఓకే. అంటే ఎక్కడికి వెళ్ళాడో ఏందో అర్థం కాలేదు. సాయంత్రం 9 అయినా రాలేదు. ఇంకా అందుకని ఇంకేమన్నా వచ్చాడేమో అడుగుదామని వచ్చాను. ఫోన్ చేయబోయావా? ఫోన్ కూడా ఇంట్లోనే పెట్టుకున్నాడన్నా. ఓహో అలాగా. ఓకే, ఒకసారి మార్కెట్ దగ్గర బస్ స్టాండ్ దగ్గర చూడు. ఇక్కడికైతే రాలేదు ఉదయం నుంచి కూడా. నేనే ఉన్నా ఉదయం నుంచి. సరే అన్న. ఓకేనా? సరే ఓకే ఓకే, ఉంటామన్నా. సరే అన్న. కొంచెం కనపడితే చెప్పన్నా. ఇటు వచ్చాడా? పొద్దు నుంచి కనపడట్లేదన్నా, బయటకు వచ్చాడు. ఇంటికి రాలేదు. ఇంకా ఇంకేమన్నా వచ్చాడేమో అని ఇంకొచ్చాడు. ఇంట్లోనేమో వస్తాడు. అదే డైరెక్ట్ టీ కోసం వస్తాడు కదా అని చెప్పేసి సరే. ఎక్కడ ఎతికినా ఆయన కనపడలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటాడో ఏమో, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వస్తారులేండి, ఎక్కడికి వెళ్తారులే. ఎక్కడికి వెళ్ళావు నాన్న? ఎక్కడున్నావు? ఎక్కడని వెతకను? ఏమండి, అన్నమన్నా తినలేదు, ఈ పాలన్న తాగండి, వస్తారులేండి. నాన్న ఎక్కడ వెతికినా కనిపించట్లేదు. రేపు ఉదయం పోలీస్ కంప్లైంట్ అయినా ఇస్తాను. మళ్ళీ వాళ్ళు వెతికి తెచ్చి ఇంట్లో పెట్టాలనా? పోయినాడు, ఎలాగో పోయాడు కదా, దరిద్రం వదిలేదు అనుకున్నా. ఎవరనుకుంటున్నావే? నా కన్న తండ్రే. ఏం మాట్లాడుతున్నావు? ప్రాణం తీస్తాయేమనుకుంటున్నారు? మీరు కానీ చేసుకున్నారా, పిల్లని తీసుకుని మా పుట్టింటికి పోతాను. అంతేకాదు, పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా, మీకు విడాకులు ఇచ్చేస్తాను. అలా జరిగింది రామారావు. లక్ష్మయ్య, ఇలాంటి కష్టం పగవాడికి కూడా రాకూడదయ్యా.
అయినా ఇంతకీ నీ భార్య ఎలా చనిపోయింది? నువ్వేం చేసేవాడివి? మాది అటు పల్లె కాదు, పట్టణం కాదు, మధ్య తరగతిగా ఉండింది. నా చిన్నప్పుడు మా నాన్న అమ్మ ఒక షావుకారు దగ్గర గుమ్మస్తాగా చేర్చారు. అలా పనిచేస్తూ ఉంటే అట్నే పని చేస్తా ఉంటాను. నాకు పెళ్లి చేశారు. 2 కొడుకులు పుట్టారు. ఈ లోపు మా అమ్మ నాన్న చనిపోయారు. చేసేది లేక ఆ పని చేస్తూ పిల్లల్ని పెద్దవాళ్ళని చేసి చదివించి వాళ్ళని ఉన్న స్థాయిలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. అలా పట్టణంలో ఉంటున్నారు. ఈ పల్లెటూరిని వదిలే వెళ్ళలేక మేమిద్దరం అలాగే ఉండిపోయాం. కొన్నాళ్ళకి నా భార్య చనిపోయింది. గత్యంతరం లేక నేను కూడా కొడుకుల దగ్గరికి చాలా చూస్తుంది రవాణా. నా భార్యకి ఆరోగ్యం సరిగా ఉండేది కాదు. వచ్చిన డబ్బులతో పిల్లల చదువులకి తిండికి సరిపోయేది కాదు. షావుకారు కొడుకుని జీతం పెంచమంటే బాబు గారు, నా జీతం సంగతి చూడు లక్ష్మీగా, నువ్వు మా తాతల కాలం నుంచి ఇక్కడ పనిచేస్తున్నావు కాబట్టి నేను తీసేయకుండా కొంచెం వాస్తవంగా నీకు ఇచ్చే జీతానికి 2 పనివాళ్ళు కొత్త వాళ్ళు వస్తారు. ఇక నుంచి నీకు జీతం అయితే పెంచేది లేదు. ఇష్టం ఉంటే చెయ్యి, లేదంటే మానేసేసి. అయ్యా 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 లేదు లక్ష్మయ్య, ఇప్పటికే నేను పని నుంచి తీసేయాల్సింది. దాదాపు నీకు 70 ఏళ్ళు వచ్చింది. అయినా కూడా ఇంకా పనిలో పెట్టుకున్నావంటే కేవలం మా నాన్నగారి మీద మా తాతగారి మీద ఉన్నటువంటి గౌరవం చూపుతుంది. ఇంకా మాట్లాడుతుంది అలాగే ఒకరోజు ఇంటికి వెళ్ళేసరికి నా భార్య కనిపించలేదు. పక్కింట్లో వాళ్ళని అడిగితే 1 రైట్ లో హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్పారు. అక్కడికి వెళ్తే డాక్టర్ చెడాపడగా తిట్టాడు. ఇన్ని రోజులు మేము చేంజ్ చేస్తున్నాము, షుగర్ 500 ఉంది, బీపీ 200 ఉంది, నువ్వు మనిషి పశువు అని నన్ను తిట్టాడు. అన్ని అవయవాలు సరిపోని ఇప్పుడు నా వల్ల కాదని చేదరించుక వెళ్ళిపోయాడు. నా భార్యను పట్టుకొని ఏడ్చాను. మందులు వేసుకోవట్లేదా? నేను డబ్బులు ఇస్తూనే ఉన్నాగా. ఎక్కడండి, మీరు ఇస్తున్న డబ్బులు పిల్లల చదువులకి తిండికే సరిపోయాయి. ఇక నా మందులకి ఎక్కడి నుంచి వస్తాయని కళ్ళెమ్మ నీళ్లు పెట్టుకుంది రామారావు. ఊరుకో లక్ష్మయ్య, ఊరుకో. అసలు ఇంట్లో ఏం జరుగుతుంది, మందులు వేసుకుంటుందా లేదా అని కూడా పరోక్షంగా నా భార్య సాగుకి నేనే కారణం అయ్యాను రామారావు. రామారావు, ఒక సంగతి చెప్పునా, భర్త చనిపోతే భార్య బ్రతుకుతుందేమో కానీ భార్య చనిపోతే భర్త బతికలేడు రామారావు. నిజమే లక్ష్మయ్య, ఆ బాధ నేను అనుభవిస్తున్నాను కదా, అనుభవిస్తున్నా. నమస్తే సార్. అమ్మాయి ఇది రీతి గారి పుట్టినరోజు అయితే ఇక్కడ భోజనాలు పెడదామని వచ్చాం సార్. ఓకే థ్యాంక్ యూ సార్. పదమ్మా బుజ్జి. రావు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఈ రోజు మీ పాప పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ భోజనం ఏర్పాటు చేసి వృద్ధులకి పరిపూర్ణ భోజనం పెడతారు. ఓకే సార్. పాప పుట్టినరోజు పాపదే సార్. హ్యాపీ బర్త్డే టు యు. నమస్తే రండి. మా ఈరోజు మన మాతృశ్రీ మొలబామ్మ వృద్ధాశ్రమం సత్తెనపల్లి గుంటూరు జిల్లా ఈ ఆశ్రమం ఈరోజు చిన్నారి రితిక పుట్టినరోజు సందర్భంగా వారి నాన్నగారు రాఘవ గారు, వారి అమ్మగారు భారతి గారు వీరి ఆధ్వర్యంలో ఈరోజు మన మాతృశ్రీ బలమామ్మ వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్న సందర్భ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారమ్మా. మీరందరూ కూడా లైన్ లో వచ్చి మీ ప్లేట్లు తీసుకుని లైన్ లో వచ్చి ఈ అన్న సందర్భ కార్యక్రమంలో పాల్గొనండి. అందరు ప్లేట్లు తీసుకున్నాడు అమ్మా. ముందు పదండి.
ఎక్కడికి వెళ్ళా అమ్మా లేకపోయా, నన్ను వదిలేసి చనిపోయా. తమ్ముడు కూడా లేకుండా చనిపోయా నాన్న. నన్ను వదిలేసి నువ్వు కూడా వెళ్ళిపోయావు నాన్న. నానా నిన్ను ఊరు ఊరు బజార్లు అన్ని ఎదుగుతా ఉన్నా నానా. నానా ఉన్న ఒక్కడిని కూడా వదిలేస్తావా నాన్న? నన్ను తండ్రి లేని పిల్లగాడి చేస్తావా నాన్న? నీ కొడుకు ఆవిడ నీ అమ్మా భారతి, రాఘవా ఏం జరిగింది? ఏం జరిగింది రాఘవా? నువ్వు ఇంత నీచురాలు అనుకోలేదమ్మా. నా కడుపుని చెడబుట్టావు. నీలాంటి బుద్ధి ఇట్లాంటిది వండకలేదు. నీ ముఖం చూడాలంటే అసహ్యం వేస్తుంది. ఛీ! ఛీ, ఎంత నీచంగా ప్రవర్తించావే. నా కూతురు చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది నాకు. మీ వదిన కూడా ఇలాగే ప్రవర్తించినట్లయితే మేము కూడా ఇలాంటి సాటి ఉండాల్సి వచ్చేది. మీ నాన్న నేను కూడా. అత్త మామల్ని తల్లిదండ్రులుగా చూసుకోవాలి. ఎటు కూడా అత్తగారు లేరు. మామయ్య గారిని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి కదా. రేపు మీ నాన్నగారు నేను చనిపోతాం. నీకు పెద్ద దిక్కు ఎవరున్నారే? మీ మామగారు తప్ప. ఛీ, మా ఇంటి గడప తక్కువబాకు. నాన్నగారు 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 బావగారు బావగారు, ఏదో చిన్నపిల్ల తప్పు చేసింది, మీరు కూడా అట్లా వెళ్ళిపోతే ఎట్టండి? చూసావా, నువ్వు ఇంటి నుంచి ఎల్లగొట్టినా మీ మామగారు నిన్నే వెనకేసుకొస్తున్నారు. ఇంకా మావయ్య నాది పొరపాటు అయింది. జీవితంలో ఇలాంటి తప్పు ఎప్పుడు చేయను మావయ్య. క్షమించండి మావయ్య, నన్ను క్షమించండి మావయ్య. లేమ్మా లే. నాన్నగారు మీరు కూడా నన్ను క్షమించండి నాన్నగారు. మీ మామయ్య గారు కాళ్ళ మీద పడ్డప్పుడే నేను క్షమించానమ్మా. ఎక్కడైనా జాగ్రత్త కాపురం చేసుకో, బుద్ధిగా ఉండు. శభాష్ నాగేశ్వరరావు గారు, శభాష్. మీరు మీ కూతురికి బుద్ధి చెప్పినట్టు సమాజంలో అందరి తల్లిదండ్రులు ఇలాగే బుద్ధి చెబితే ఇలాంటి ఆశ్రమాలు స్థాపించవలసిన అవసరం ఉండదు. మీరు ఆయనేనండి శ్రీపతి గారు. ఈ ఆశ్రమాన్ని స్థాపించింది ఆయనే. ఇలాంటి ఆశ్రమాలు ఎన్నో విద్యాలయాలు స్థాపించి ఎంతో మందికి సమాజ సేవ చేస్తున్నటువంటి మంచి మహోన్నతమైన వ్యక్తి. నమస్తే అందరికీ నమస్కారం. ఇందులో నాదేముంది, అవకాశం వచ్చింది, 100 కోట్లు సంపాదించాను, కానీ సంతానం లేదు. కడుపును పుడితేనే బిడ్డ, పెంచుకుంటే కాదా అనే ఆలోచనతో నేను నా భార్య ఒక బిడ్డను పెంచుకున్నాం. కానీ ఆ ఆస్తిపాస్తులు వాడిని ఏమీ బాగు చేయలేకపోయినాయి. చెడు అలవాట్లకు లోనై ఆస్తి అంతా పోగొడుతూ ఉన్నాడు. ఆలోచించాం, ఈ మిగిలిన ఆస్తితోనైనా ఇలాంటి మంచి ఆశ్రమాలను స్థాపించి ఈ వృద్ధదేవులకు సహాయం చేయాలి, సేవలు చేయాలని ఇలా ఆశ్రమాలను స్థాపించాను. ఇది మా ఉద్దేశం. చాలా సంతోషం. హలో నాన్న, అయ్యా చెప్పయా. ఎక్కడున్నారు నాన్న? నేను వృద్ధాశ్రమంలో ఉన్నానయ్యా. అమ్మ అమ్మ కూడా నా దగ్గరే ఉంది. నాన్న, ఆ మీ చెప్పయా. కోడలు ఆ, మీరు ఊరెళ్ళాక ఆ, ఆ. ఒక మాట చెప్పింది నాన్న. ఏం చెప్పిందయ్యా? మన చెల్లాయి ఆ, వాళ్ళ మామయ్య గారిని వృద్ధాశ్రమంలో జరిపించిందంటగా. ఆ, అందుకని మీ కోడలు మిమ్మల్ని కూడా అక్కడే ఉండమంటుంది నాన్న. ఆ.